8 ప్రాంతాల్లో జరుగుతుంది సార్. రావణ కాష్టం ఈ నెల పరిగణించండి. అదేనండి వాళ్ళు ఫస్ట్ అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత ఆ చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చొచ్చు. డీజీపీ దాడి జరిగి 4 నిమిషాల వరకు కూడా పోలీసులు రాలేదు. ఆయన ఒకరే ఒంటరి పోరాటం చేసి రోడ్డు మీద చీఫ్ సెక్రటరీ గారు వైఫల్యంగా ఉంది భావించవచ్చు. ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాకపోతే ఇంకెవరు వైఫల్యం? 100% ఇక్కడ వరకు పోలీస్ వైఫల్యమే. మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ నేను అనేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది, కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది. అంటే నేను ప్రతి దగ్గర ఇలా లేరని చెప్తున్నాను. ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు. మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సమీక్షలు బీర్ బాటిళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద దాడులు చేస్తూ ఉంటే మీరు ప్రతి దాడులు చేయొద్దంటావా? ప్రాణ రక్షణ ఏ స్థాయిలో ఉండొచ్చు? అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి. అంటే మనం ఒక చెంప మీద కొడితే, ఒక బీరు బాటిల్ కొడితే ఇంకో బీరు బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరానే అలాగని నేను అంటలా. కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు. సో కొంత సంయమనం మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం. నేను తన్నులు తినమని కాదు చెప్పేది, అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి. ఐపాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వు వచ్చింది. అదొక ఏదో కామెడీగా అనిపించింది. 150 కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని. మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం. అవినాష్ రెడ్డి మేబీ ఇన్ 3rd పొజిషన్ అని కూడా అంటున్నారు. సో ముందు కడప సీటే పోయిలో ఉంది. ఆయన 22, 23 ఎంపీలు వస్తాయి, 151 పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపనలో అనిపించింది. సంధి ప్రలాపన ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేసారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్. వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. సో ఈవీఎంలని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశాం. ప్రతి చోట ఈవీఎంల దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం